చూడండి రిటర్న్ కొడుతుంది టర్నింగ్. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై స్టైల్ ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మా అబ్బాయికి వాళ్ళ అమ్మ కారు అయితే కొనేసి ఇచ్చింది. దగ్గర ఒక 3 సంవత్సరాలు అవుతుంది కారు కొనేసి ఇచ్చింది. అది చాలా ఇష్టపడిన కారు. వెనకాల వీల్స్ అవి పోయినా సరే దాన్ని చాలా జాగ్రత్త దాచుకున్నాడు. అయితే ఈ ఎక్స్పెరిమెంట్లో ఆడికి సర్ప్రైజ్గా దీన్ని ఇంకో పెద్ద కార్లా తయారు చేసి ఇద్దామని అయితే ఆలోచనతో వచ్చింది. దానికోసం ఈ కార్తో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దానికోసం అని చెప్పి నేను ఆన్లైన్ నుంచి వీల్స్ అవి తెప్పించాను. ఈ వీల్స్ దానికి పెట్టి నేను ఎక్స్ట్రా బ్యాటరీలు పెట్టి నీట్గా తయారు చేసి చూపిస్తాను. చూడండి, ఎక్స్పెరిమెంట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లస్ దీనికోసం అని చెప్పి పెంచకి చాలా ఇప్పుడు సాలిడ్ రాడ్ కూడా తెప్పించాను. చూడండి, ఇది కూడా తెప్పించుకున్నాను. ప్రతి ఒక్కటి చేస్తున్నాను. చూడండి, అంటే ఈ కార్ ఏంటంటే ఓన్లీ ఛార్జింగ్ పెడితే నడుస్తుంది. అలా కాకుండా ఇంకో కొత్తగా ఒక అడుగు ముందుకేసి నేను సోలార్ ప్యానల్ అనేది పెడుతున్నాను. దీనికి సోలార్ ప్యానల్ ఎలాగంటే, మనం ఇప్పుడు ఎండలో కారుతో ఆడుకున్నంతసేపు మా అబ్బాయి ఏదైతున్నాడో ఎండలో ఉన్నంతసేపు ఛార్జింగ్ ఎక్కుతుంది. ప్రత్యేకించి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎండలో పెట్టేస్తే చాలు, కారు ఛార్జింగ్ ఎక్కుతుంది, ఆడుకోవచ్చు. ఛార్జింగ్ ఎక్కినంతసేపు కూడా ఆడుకోవచ్చు. ఎండలో ఆడితే ఏ బాధ ఉండదు. అది రిమోట్తో అవుతుంది కాబట్టి ఎక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగని చెప్పి ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయకండి. ఎవరైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు, స్కిప్ చేశారంటే మీకు అర్థం కాదు. చూడండి ఎలా చేస్తాను. 4 వీల్స్ అయితే తెప్పించాను. 4 వీల్స్ తెప్పించాను. ప్లస్ ఇంక్లూడ్ దాని కోసం అని చెప్పి మోటార్స్ కూడా తెప్పించాను. ఎందుకంటే ఓన్లీ వీల్స్ అంటే ఆ మోటార్తో నడవ. ఆల్రెడీ బ్యాక్ సైడ్ మోటార్ అయితే పోయింది. దానికోసం 4 మోటార్స్ కూడా తెప్పించాను. చూడండి, 4 మోటార్స్ కూడా తెప్పించాను. చూస్తున్నారు కదా, 4 మోటార్స్ గేర్ వీల్స్ అనమాట. ఇవి గేర్ ఉంటుంది, చిన్న మోటార్ వస్తుంది. మనకి ఏంటంటే 3.5 వాట్స్తో నడుస్తుంది ఈ మోటార్ అన్నది. ఇవైతే నేను ఎలా చేస్తానంటే పిచ్చగించి కార్లాగా కాదు, మీకు ప్రజెంట్ చూపించడం కోసం అని చెప్పి ఈ కార్డ్బోర్డ్ మీద చేస్తున్నాను. ఈ కార్డ్బోర్డ్ మీద చేసి చూపిస్తాను. ఇది ఎలా చేస్తాను అన్నది చూడండి ఫ్రెండ్స్. వీల్స్ అయితే నేను తీసుకున్నానని చెప్పాను కదా, 4 వీల్స్ అయితే తీసుకున్నాను. ప్లస్ మోటార్స్ కూడా తీసుకున్నాను, గేర్ మోటార్స్. చూడండి, ఇవి కార్డ్బోర్డ్కి అన్నదానికి పెడతాను. మనం ఏదైతే మోటార్లు తీసుకున్నాం కదా, దానికైతే మటుకు వైర్లు అన్నది అటాచ్డ్ చేయాలి. నేను అది సారీ మిషన్తో చేస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనం ఏదైతే సాల్వింగ్ చేసుకున్నాం కదా, ఆ మోటార్లను అయితే నేను ఈ బోర్డుకి అంటిస్తాను. చూడండి, అటాచ్డ్ చేసేస్తున్నా. ఇవైతే ఉండట్లేదు, దీన్ని అయితే నేను గ్లూ గన్తో ఉన్న ఈ గమ్ముతో అంటిస్తున్నాను. చూడండి, రెండైతే ఫ్రంట్ అంటించాను, ఇంకోటి వెనకాలకి అంటిస్తున్నా. చూడండి, 4 వీల్స్ అయితే అంటించాను. స్టెబిలిటీ ఉందా చూస్తాను. ఓకే, స్టెబిలిటీకి అయితే ఉంది.
ఇప్పుడు మనం ఏదైతే 4 వీల్స్ అటాచ్డ్ చేసుకున్నామో దానికైతే మటుకు రిమోట్ కావాలి, దానికి ఒక బోర్డు కావాలి కదా. దానికోసం అని చెప్పి ఈ కారు పాత కార్డు ఏది కార్ అయితే ఉందో ఈ కార్లో ఉన్న బోర్డు తీసి దీనికి యాడ్ చేస్తాను. ఇప్పుడైతే కార్ షేప్లో ఉంది. మొత్తం దీన్ని డిస్మాండిల్ చేసిన తర్వాత కార్ షేప్ అయితే ఏముండదు, మొత్తం అంతా ఇది నాశనం అయిపోద్ది. అడి ఏడిచినా పర్లేదు, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, అడిగి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదైతే నేను మొత్తం ఇప్పేస్తున్నాను, చూడండి. ఈ కార్ అయితే మొత్తం ఓపెన్ చేస్తున్నాను. మా అబ్బాయి ఇంకా లేడు. మా అబ్బాయి చూస్తే నాన్న ఇది ఎందుకు ఇప్పుతున్నావు అని చెప్పి నాతో గొడవ కూడా వస్తాడు. అన్న ఫైనలీ ఇదంతా చేసిన తర్వాత ఆడు ఆడుకోవడానికి బాగుంటుంది కదా, అప్పుడు చూస్తాను ఆడు ఫేస్ యొక్క రియాక్షను చూద్దాం. చూడండి బోర్డు అయితే ఇదే బోర్డు, రిమోట్ బోర్డు అయితే. దీన్ని అయితే మటుకు నేను తీస్తున్నాను. దీనికి ఆఫ్ అండ్ ఆన్ స్విచ్ కూడా ఉంది. నేను బోర్డు అయితే తీసుకున్నాను. అయితే ఇంక ఈ కారు అయిపోయినట్టే. ఈ కారుతో నాకు పని లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపో. నాకు ఆ కారుతో అయితే పని లేదు. నాకు కావాల్సిందల్లా ఈ బోర్డు, అందులో ఒకటి తీసాను. ఈ బోర్డు ఏంటంటే ఇప్పుడు దీనికి అటాచ్డ్ చేస్తాను. మనం ఏదైతే బోర్డు యాడ్ చేద్దామని చెప్పి అనుకున్నాం కదా, అదే ఫ్రెండ్ ఆ బోర్డు అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తాను. వైర్లు అయితే నేను కలుపుకున్నాను. ఇటుపక్క 2 మోటార్లు, ఇటుపక్క 2 మోటార్లకి కలిపాను. అంటే రెండు. ఇదేంటంటే మనకి స్టీరింగ్ లేదు కదా, దీంతోనే తిరిగేలాగా నేను ఒక ఐడియా చేస్తున్నాను. చూడండి మోటార్ వైర్లు అయితే పెట్టేశాను. దీనికైతే బ్యాటరీ పవర్ అయితే ఇవ్వాలి కదా, ఈ 2 బ్యాటరీవి. దీనికైతే 3 వాట్స్ బ్యాటరీ అయితే ఇస్తున్నాను. చూడండి నేను నోటర్లు ఇచ్చాను, ఫేస్ కూడా ఇస్తున్నాను. మనం ఏదైతే ఈ బోర్డుకి బ్యాటరీ కలెక్షన్ కూడా ఇచ్చేసాం. ఇప్పుడు ఇది పని చేయాలంటే మనకు ఖచ్చితంగా రిమోట్ అన్నది అవసరం. ఆ రిమోట్ ఏంటంటే ఆ కారుదే రిమోట్ వాడుతున్నాను. చూస్తున్నారా, లైట్ వెలుగుతుంది రిమోట్ నేను ఆపరేట్ చేస్తుంటే. చూస్తున్నారు కదా, వెలుగుతుంది. ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏదైతే ఉందో దీనికి ఆఫ్ అండ్ ఆన్ బటన్ అయితే ఉంది, ఆన్ చేశాను. చూద్దాం వర్క్ అవుతుందో లేదో. వావ్ ఫ్రెండ్స్, వర్క్ అవుతుంది. ఇది ఎంత బాగా వర్క్ అవుతుందంటే చాలా బాగా వర్క్ అవుతుంది. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎక్స్పెరిమెంట్ అయితే మటుకు సక్సెస్ అయింది. ఇవన్నీ ఇప్పుడు దీనికి యాడ్ చేసి మీకు సోలార్తో అన్నాను కదా, ఈ సోలార్ కలెక్షన్ కూడా ఇచ్చి చూపిస్తాను. చూడండి, ఇదైతే దీనిపైన నేను అటాచ్డ్ అయితే చేస్తున్నాను. ఇలాగా ఈ పైన అయితే అటాచ్డ్ చేస్తున్నాను. ఇలాగా చేసి దీనికి కూడా గ్లూగమ్తోనే పెడతాను. బ్యాటరీ అయితే అటాచ్ చేశాను. సోలార్ ప్యానల్ కూడా దీనికి అటాచ్ చేస్తున్నాను. చూడండి, 2 అయితే అటాచ్ చేసాను. ప్రజెంట్ సోలార్ కూడా పట్టేసింది స్టెబిలిటీగా. దీన్ని అయితే మనకి ఇప్పుడు టెస్ట్ ట్రైల్ అయితే చేద్దాం, చూద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుంది. ఫైనలీ మనం తయారు చేస్తున్న బుల్లి రోబో కార్ అయితే
రెడీ అయిపోయింది సోలార్ ప్యానెల్తో. అయితే ఇది ఇప్పుడు ఎలా వర్క్ చేస్తుంది అన్నది నేను ఇక్కడ చిన్నది ఈ టేబుల్ మీద అయితే ట్రై చేస్తున్నా. రిమోట్ కూడా రెడీ చేశాను చూడండి. వావ్, ఇక్కడైతే ప్లేస్ చాలలేదు కాబట్టి దీన్ని కొద్దిగా పెద్ద ప్లేస్లో అయితే చూపిస్తాను, మా ఇంట్లో అయితే చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. ఫైనలీ మనం తయారు చేసిన సోలార్ కార్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగుంది. చూడండి రిటర్న్ కొడుతుంది టర్నింగ్. ఫ్రెండ్స్ ఫైనలీ మనం చేయాలనుకున్న ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇది కూడా మీకు ఎలా వర్క్ చేస్తుందో కూడా చూపించాను. ఇది ఫైనల్లీ వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడైతే మీరు సోలార్ ప్యానెల్ పెట్టాను కదా, అది ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో అని చెప్పేసి అందరికీ డౌట్ రావచ్చు. అది ఛార్జింగ్ ఎక్కుతుందని చెప్పేసి మనకు తెలియడం కోసం నేను ఎల్ఈడి బల్బు అయితే పెట్టాను. చూడండి ఇప్పుడైతే లైటింగ్ అంటే డే కాబట్టి మనకి లైట్ అనేది వెలుగుతుంది, అంటే ఛార్జింగ్ ఎక్కుతుంది. మీకు డౌట్ రావచ్చు ఇది ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అని మీకు డౌట్ రావచ్చు. చూడండి నేనైతే సోలార్ ప్లేట్లకు అడ్డెట్టాను, లైట్ ఆగిపోయింది. మళ్ళీ సోలార్ ప్లేట్ నుంచి చేయి తీయగానే మళ్ళీ లైట్ వెలుగుతుంది. చూస్తున్నారు కదా, మనకి ఈ రకంగా ఛార్జింగ్ ఎక్కుతుందనే విషయం తెలుస్తుంది. ఫ్రెండ్స్ నేను చేసిన ఎక్స్పెరిమెంట్ మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. దీనికైతే మటుకు ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటు మర్చిపోవద్దు. నా ఎక్స్పెరిమెంట్స్ ఎలాగున్నాయో కామెంట్ మటు ఖచ్చితంగా చేయండి. మీకు ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి అనిపిస్తే అది కూడా కామెంట్ చేయండి, తప్పకుండా అది కూడా చేస్తాను. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.